వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవ బంధ విమోచన నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగల జలధిశయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగల బలిబంధన గోపవధూవల్లభ బలిబంధన గోపవధూవల్లభ నలిలోధరతే నమో నమో నారాయణతే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోద్ధర శ్రీ వెంకటనాయక నారద ప్రియతే నమో నమో రాధా ప్రియతే నమో నమో నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయు భాగవతాఖ్య కల్పతరూర్విన్ సద్విజశ్రేయమై భాగవతాఖ్య కల్పతరూర్విన్ సద్విజశ్రేయమై. కృష్ణాష్టమి వేడుకలు. కృష్ణం వందే జగద్గురుం. సమస్త సాధకులకు, జిజ్ఞాసులకు, ముముక్షులకు, యోగులకు, తత్వవేత్తలందరికీ కూడా ఆయన జగద్గురు. చక్కటి జ్ఞాన మార్గాన్ని ప్రబోధించడానికి స్వామివారు ఏదించినటువంటిది అవతారము. భాగవతమునందరి దశమ స్కందములో కృష్ణ పరమాత్మ వారి యొక్క జనన విశేషాల గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. మరి ప్రకారంగా కంసుడు 8వ బిడ్డ జనించాడు అనేటువంటి యొక్క భావనతో మరి వధింపబోగా ఒక్కసారిగా యోగమాయ
తన యొక్క విశ్వరూపాన్ని దర్శింపజేసి, కంస నిన్ను సంహరించేటువంటి వాడు పెరుగుతూ ఉన్నాడు అని హెచ్చరించి అమ్మవారు అంతర్ధానం చెందింది. వార్త వినగానే ఎంబటే వానికి మహాభయకంపితం అయిపోయింది. ఇక మనకు మరణం తప్పదనేటువంటి విషయానికి వచ్చేసాడు. ఎవరికైనా మరి ఈ మరణ భయం అనేటువంటి సాధారణంగా ఉంటుంది. ఎంతటి వారికి కూడా ఈ మరణ భయం అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మరణ భయం అనేది చూశారా, సకల రాజ్యమునకు అధిపతి, సకల భోగాలు భోగిస్తూ, సకల ఐశ్వర్యములు శీలిస్తూ, సకల సుఖాలలో తేలియాడుతూ ఉండేటువంటి వారికి ఈ మరణ భయం ఉన్నదే ఇంకా మిక్కుటముగా ఉంటుంది వాళ్ళకి. అది దరిద్రముతో బాధపడుతూ, నానా కష్టాలు పడుతూ, నానా ఇబ్బందులు పడుతూ, నానా దుఃఖాలు పడుతూ, వానికి దరిద్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజమానముగా ఉన్నటువంటి విధానములో వాడు ఎప్పుడు వస్తుందా మరణమని చూస్తూ ఉంటాడు. మృత్యుదేవత రాడే, మరణం రాదే, చావు రాదే అనేది సాధారణంగా ఇలాంటి యొక్క దుఃఖ సాగరంలో మునిగినటువంటి వారు మృత్యువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది లోకంలో ఉండే విధానము. కానీ మంచి జీవితము, మంచి ఐశ్వర్యము, సుఖములు, శాంతులు, బ్రహ్మాండంగా వైభవపేతముగా భోగాలు విరాజమానముగా ఉన్నటువంటి వాడు మరణం కోరుకుంటాడా? మరణం వస్తుందంటే వాడికి భయం. అట్లా రాజ్యానికి ప్రభువే ఉన్నటువంటి సకల భోగాలు అనుభవించేటువంటి వాడు, సకల సౌఖ్యములను శీలించేటువంటి ఈ కంసుడు ఒక్కసారిగా మరి జగన్మాతే ప్రత్యక్షమై చెప్పింది. సామాన్యంగా అమ్మవారు అందరూ కనపడదు. ఎంతో తపస్సు శీలించినటువంటి వారికి మాత్రమే అమ్మవారి దర్శనం సాధారణంగా అవుతుంది. కానీ ఎక్కడ వీడికి మాత్రం మరి దర్శనం ఇచ్చే స్పష్టంగా చెప్పింది, నాయన ఇంతకుముందు ఆకాశవాణి చెప్పింది కాబట్టి మిన్ను వాక్యములు అబద్ధాలుగా భావించుకున్నావేమో, కానీ నేను ప్రత్యక్షంగా చెబుతూ ఉన్నాను, నీకు మరణం సమీపించింది, నిన్ను చంపేటువంటి వాడు వేరే చోట ఆయన పెరుగుతూ ఉన్నాడని చెప్పనే మాట చెప్పగానే ఇక వాడి గుండెల్లో పెద్ద బండబడింది. ఇక చావు తప్పదనేటువంటి విషయంగా అతడు భయకంపితుడై ఉండి వణికిపోతూ ఉండగా మరి తన భార్యలై ఉన్నటువంటి వారు తన తండ్రికి ఫోన్ చేశారు. నాన్న ఈ ప్రకారం మీ అల్లుడు భయపడుతున్నాడు, వణికిపోతూ ఉన్నాడు, బెంబేలెత్తిపోతూ ఉన్నాడు, కనుక ఆయన మనస్సు స్థిమితంగా లేదు అని చెప్పేసి అని జరాసంధుడికి ఫోన్ చేయగానే ఇక వాడు ఒటావుటిని బయలుదేరాడు. అల్లుడు కదా మన కంసుడు ఆయనకి, జరాసంధునికి. ఆ విధముగా మరి ఆ జరాసంధుడు వారి పరివారం అంతా ఉంటుంది. ఇంకా నరకాసురుడు, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామందితో సమావేశం అయినటువంటి పరిస్థితి. అందరూ కూడా సమాలోచన చేశారు. మరి 8వ గర్భముగా పుట్టేటువంటి వాడు నిన్ను వధిస్తాడని చెప్పేసి అని ఆనాడే ఆకాశవాణి చెప్పింది. మరి ఆ చెప్పినప్పుడు అప్పుడే వాళ్ళు వధించేయకపోయావా అని చెప్పి సలహా ఇచ్చారు. లేదయ్యా ఆనాడే చంపబోయాను, మా యొక్క మరి బావ అడ్డొచ్చి ఎందుకు చంపుతావు ఈ ప్రకారంగా, నీకు పుట్టబోయే బిడ్డల వల్ల కదా ప్రమాదం అని చెప్పని, కాబట్టి ఆ బిడ్డల మొత్తం నీకు అప్పచెబుతనేటువంటి ఒప్పందం మీద వసుదేవుడు నాకు బాస్ చేశాడు. ఆ ప్రకారంగానే అందరిని అప్పచెప్పాడు. కానీ 8వ వాడిని మాత్రం తప్పించాడు. కానీ చాలా ఆశ్చర్యకరంగా నాకు అనిపిస్తూ ఉంది. ఎంతమంది కాపలాదారులు, ఎంతమంది పకడ్బందీగా గిజులన్నీ కూడా జైల్లో పెట్టి తాళాలేసి గొలుసులేసి ఇన్ని చేసినా కానీ మరి తప్పించుకుని పోయాడు అని చెప్పనంటే వాడు సామాన్యుడు కాదనే విషయంగా అందరూ కూడా నిర్ధారణకు వచ్చారు. మన కోటలో ఉండి, మన జైల్లో, మన కారాగారంలో ఉండి ఎంతమంది పరివారం కాపలా ఉండి తాళాలేసి గొలుసులేసి ఇంత పెద్ద పెద్ద బురువులు ఉన్నాయి,
ఎట్టి పరిస్థితులలో కూడా తప్పించుకుని పోయే అవకాశం అనేటువంటిది లేదు. కానీ తప్పించుకుని బయటికి వెళ్ళాడు, మన చెయ్యి దాటిపోయాడు. అలాగా వెళ్ళాడు అంటే సామాన్యుడు కాడు. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క మాయే, మరొకటి కాదు. మనల నుంచి బయటపడే విధానం ఒక శ్రీమన్నారాయణుడిగా మాత్రమే ఉంటుంది. కనుక శ్రీ మహావిష్ణువు శ్రీహరి మన రాక్షస కులాల మీద పగబట్టాడు. అనాదిగా ఆయన చంపుకుంటూ వస్తూ ఉన్నాడు. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణ, కుంభకర్ణాదులు, ఈ ప్రకారంగా అనాది నుంచి కూడా మన యొక్క వంశాలని దునియాడుతూ సంహరిస్తూ ఏదో రూపకంగా వస్తూ ఉన్నాడు. ఆనాడు కూర్మావతారముగా వచ్చాడు, ఆయన సంహరించాడు. నరసింహావతారంగా వచ్చాడు, మరి హిరణ్యకశిపుడు సంహరించాడు. ఈ విధంగా చూస్తే అనేక రకాలుగా రూపాలుగా వస్తున్నట్టు విధానం. కాబట్టి ఇది మొత్తం కూడా విష్ణుమాయ అనేటువంటి విషయం. హిరణ్యకశిపుడు కూడా ముందెత్తులో ఆయన లెక్క చేయలే, ఎక్కడరా విష్ణువు ఉన్నది, ఉండి కనబడరా నాకు అని చెప్పన్న విధానంగా కూడా ఆయన ఎతికాడు, ముల్లోకాలు ఎతికాడు, వైకుంఠానికి కూడా పోయాడు. కానీ శ్రీమన్నారాయణుడు లేడనేటువంటి విషయముగా నిర్ధారితం చేసుకున్నాడు. నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండు, ఈ భూతశ్రేణికి రాజు కలడి సంపూర్ణ ప్రభావుండు. మద్భ్రాతం జంపిన మున్నునే వెతకి తిన్పల్మారు, నారాయణుండు ఏతద్విశ్వములోన లేడు మరి వాడెందుండురా దుర్మతి అని ప్రహ్లాదుణ్ణి దర్జించాడు. అట్లా శ్రీహరి లేడని చెప్పిన విధానముగానే ఆయన ప్రవర్తించినటువంటిది. ఆ తర్వాత ఉన్నాను అని చెప్పని ఈ ప్రకారంగానే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన పూట తేరిపార చూశాడు హిరణ్యకశిపుడు. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, విష్ణుమాయా రచితముగు యథార్థము చూడన్. పైన చూద్దామా సింహం యొక్క ఆకారం, కింద చూద్దామా మానవుని యొక్క ఆకారం. మరి మానవుడు అందామా పైన సింహం యొక్క తల ఉన్నది, పోనీ సింహం అని చెప్పి అందామా కింద మానవుని యొక్క ఆకారం ఉన్నది. ఇదంతా చూస్తూ ఉంటే విష్ణు మాయ రచితమగు, ఇది కేవలం విష్ణువు యొక్క మాయ అనే విధానముగా. అయితే ఆ సందర్భంలో మరి బలపరాక్రమశాలియగు హిరణ్యకశిపుడు వధింపబడ్డాడు, ఖండాలుగా చీల్చిపారేశాడు. చించున్ హృత్కమలంబు శోణితము వర్షింసున్ ధరామండిలింత్రుంసున్ ప్రేవులు. ఒక్కసారిగా వక్షస్థలాన్ని చించేసేట ఆ రక్తం అట చిమ్మిందట ధరామండలికి. త్రుంసున్ ప్రేవులు, ఆ పేవులు మొత్తం కూడా త్రుంచి పారేశాడట, ఖండాలుగా దేహం అంతా కోసి పారేశాడ గోళ్లతో. అట్లా బీభత్సం చేసిన విధానం. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి తొలి నుంచి మన మీద కక్ష కట్టి మనల్ని వధించడమే పనిగా పెట్టుకున్నటువంటి శ్రీహరి ఏదో రూపకంగా ఆయన రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈనాడు మళ్ళీ ఆయన ఈ రూపకంగా వచ్చి ఉండవచ్చు, లేకుంటే ఇంత విధానముగా ఉన్నటువంటి, ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి ఈ కారాగారం నుంచి బయటపడటం అనేటువంటిది అది శ్రీ మహావిష్ణువు యొక్క మాయతో బయటపడటమే తప్ప మరొక రకంగా పోయే అవకాశం లేదు. కాబట్టి దీని విషయమై అందరం కూడా సమాలోచన చేసి ఎట్లయినా మరి ఆ వచ్చినటువంటి యొక్క అతనిని వధించందే మనకి శాంతి ఉండే అవకాశం లేదని చెప్పనే భావనగా అందరూ కూడా సర్వసభ్య సమావేశాన్ని పెట్టుకుని దాని మీద చర్చించుకున్నారు. ఎందుకంటే అంతా అసుర సంతతి, అసుర సంబంధముగా ప్రవర్తిస్తూ ఉన్నారు. జరాసంధుడు కానీ, కాలయవనుడు కానీ, శిశుబాల దంతవక్తుడు కానీ, ఇంకా నరకాసురుడు, వీళ్ళంతా కూడా ఆ కాలంలో సమబుజ్జీలుగా వాళ్ళదే రాజ్యం, వాళ్ళదే దేశం. కాబట్టి ఆ విధముగా వాళ్ళ ఇష్టానుసారముగా
పరిపాలన చేస్తున్న విధానం కాబట్టి మరి మన మీద తొలి నుంచి కక్షగట్టి ప్రవర్తిస్తున్నటువంటి శ్రీహరి కనుక ఆయన ఈ రూపకంగా వచ్చి ఉండాలని చెప్పనేటువంటి భావనతో మరి ఆ ప్రకారముగా అందరూ సమాలోచన చేసి ఎట్లయినా దీన్ని కనిపెట్టాలి, ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. జారిపోయాడు, మనల్ని చేతుల నుంచి జారిపోయాడు, ఎక్కడికో వెళ్ళాడు. కాబట్టి ఆయన వెళ్ళినటువంటి వాడై తగు విధముగా మరి పెరిగి పెద్దవాడై మన మీదకి ఏనాడైనా యుద్ధానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపలే మనం తుదముట్టించాలనేటువంటి భావనగా అందరూ కూడా సమావేశమై చర్చించుకున్నటువంటి విషయము. ఇక తర్వాత కంసుడు తన వద్ద ఉన్నటువంటి అందరినీ కూడా పిలిపించాడు. పోతన, శకటాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, వృషభాసురుడు, ఇట్లాగ శానురమల్ల యుద్ధం చేసేటువంటి వారు అనేకమైనటువంటి యొక్క రాక్షసులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే బాగా మంచి మహిమలు, గొప్ప మాయలు కలిగి ఉన్నటువంటి వారు. తమ యొక్క ఆకారములో కూడా క్షణకాలంలో, త్రుటికాలంలో మార్చుకొని ప్రవర్తించేటువంటి వారు, కనపడకుండా అదృశ్యమైపోయేటువంటి వారు, ప్రత్యక్షమయ్యేటువంటి వారు, అనేక రూపాలు ధరించేటువంటి వారు, ఇవన్నీ కూడా ఆనాడు మరి ఉన్నాయి. ఆ కాలంలో మాయలు బాగా ఉన్నాయి. ఈ మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క మంత్ర భాగాలన్నీ కూడా మీకు అధర్వణ వేదంలో ఉంటాయండి. అధర్వణ వేదము దాంట్లో చేతబళ్ళు, వశీకర మంత్రాలు, అభిచార హోమ మంత్రాలు, ఇవన్నీ నానా రకాలైనటువంటి యొక్క మంత్ర భాగాలన్నీ కూడా అధర్వణ వేదములో ఉంటాయి. అందువల్ల అధర్వణ వేద భాగాన్ని సపరేట్ చేశారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, ఈ మూడు కూడా మంత్ర భాగములు. వీటిలలో దేవతలని స్తుతించేటువంటివిగా ఉంటాయి. సూక్తములు అన్నారు, ప్రపాఠకములు అన్నారు. అట్లనే మరి ప్రపాఠకములు, సూక్తములు మంత్ర భాగాలుగా చెప్పేటువంటి ఈ మూడు భాగాలనే దేవతలని ఆరాధించేటువంటి విషయముగా వాటను యజ్ఞ సందర్భంలో వినియోగించే విధానం ఉంటుంది. కానీ అధర్వణ వేదం మాత్రం యజ్ఞ భాగంలో దాని స్థానం కలగజేయలేదు. అది వేదముగా మాత్రం గౌరవించి దానిని బ్రహ్మస్థానముగా సాక్ష్య మాత్రముగా పెట్టారే తప్ప దానికి మంత్రోచ్చారణ మాత్రం యజ్ఞ సందర్భంలో పెట్టలేదు. ఎందుకంటే దాంట్లో చాలా రకాలైనటువంటి యొక్క విద్యలు ఉన్నాయి. విలి విద్య ఉన్నది, గంధర్వ విద్య ఉన్నది, తర్వాత ఇంకా ఆయుర్వేద విద్య ఉంటుంది. అభిచార హోమాలు, చేతబళ్ళు, వశీకరణ మంత్రాలు, తామసిక మంత్రాలు, రాజసిక మంత్రాలు, చాలా మంత్ర భాగాలను ఉంటాయన్నమాట. కాబట్టి ఆ కాలంలో చాలా వరకు చాలామంది ఈ తపస్సు అనేటువంటి విధాయకాలుగా చేసి గొప్ప గొప్ప మంత్రసిద్ధులు సంపాదించే విధానముగా ఆ కాలంలో ఉండేవారు. ఇప్పుడు ఎట్లయితే మనం ఈ వైజ్ఞానికాన్ని పట్టుకొని, సైన్స్ అనేటువంటి అంశాన్ని పట్టుకొని, సైన్స్ ద్వారా ఒక తపస్సుగా అనేకమైనటువంటి యొక్క అంశాలను గుర్తించి వెలికి తీసుకొస్తూ ఉన్నామో, కాబట్టి ఈనాటి దృక్పథం ఇది, ఈనాటి పరిశోధన ఇది, ఆనాటి పరిశీలన, ఆనాటి తపస్సు యొక్క సంబంధ అంశం అది. ఆనాడు తపో సంపన్నులుగా తపస్సు బాగా చేసేవారు. కాబట్టి తపస్సు అనేది మూడు రకాలుగా ఉంటుంది. పరమాత్మ భగవద్గీతలో సాత్విక తపస్సు అనేది మాత్రమే చెప్తాడు. ముఖ్యంగా బహవః జ్ఞాన తపసా పూతామద్భావం ఆగతాః బహవః జ్ఞాన తపస అన్నాడు. అది దాని జ్ఞాన తపస్సు అన్నారు. రెండవది అజ్ఞాన తపస్సు అన్నమాట. జ్ఞాన తపస్సు, అజ్ఞాన తపస్సు. కాబట్టి ఈ తపస్సు అనేటువంటి యొక్క అంశానికి మంచిగా సాత్విక విధానముగా మానవాళి ధరించే విధానముగా వారికి ఒక చక్కటి విశ్లేషణాత్మక అంశాలుగా స్వామివారు భగవద్గీతలో పెట్టారు. ఈ తామసిక సంబంధమై ఉన్నటువంటి భాగాలను మాత్రం తీసుకురాకుండా మానవులు శాంతి, సుఖము, ఆనందాన్ని పొందే విధానము, మనశ్శాంతిని పొందే విధానము, మంచి జీవితాన్ని జీవించే విధానము, పరమాత్మ కొరకకు పాత్రత పొందేటువంటి విధానముగా ఉన్నటువంటి తపస్సు యొక్క సంబంధ అంశాలు మాత్రమే స్వామివారు భగవద్గీతలో నిక్షిప్తం చేసినటువంటి విధానము. మరొక చోట అయితే త్రివిధ తపస్సులు చెప్పుకొచ్చాడు. మూడు రకాలుగా ఉన్నటువంటి తపస్సులు, సాత్విక తపస్సు, మూడు రకాల తపస్సులు అని చెప్పానంటే అది సాత్వికము, రాజసికము, తామసికము మూడు రకాల అయి ఉంటాయి. గుణపరంగా అయి ఉంటాయి. అవి గుణ సంబంధముగా ఉండేటువంటి తపస్సులు అయితే,
ఇక్కడ స్వామివారు అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం సాత్విక కోణములో సాగే విధానములో 3 చెప్పుకొచ్చాడు. ఆ 3 తపస్సులు ఏమిటని చెప్పనంటే కాయక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అని చెప్పని 3 చెప్పుకొచ్చారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తపవుచ్యతే. మంచి తపస్సులు 3 కూడా సర్వమానవాళికి ఉపకరించేటువంటివి, శాంతిని కలగజేసేటువంటివి, భగవత్ కృపకు పాత్రత పొందింపజేసేటువంటివి, మనశ్శాంతిగా జీవించటానికి యోగ్యమై ఉన్నటువంటి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తపబుచ్యతే అన్నారు. దేవతలు, గురువుల పట్ల, దేవతల పట్ల, గురువుల పట్ల, పండితుల పట్ల, విజ్ఞుల పట్ల మరి ఆ యొక్క పూజ్య భావన కలిగి ఉండాలని చెప్పినాడు. పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం. కాబట్టి శుచత్వం కలిగి ఉండాలి. మానసిక శుచి, శారీరక శుచి, శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. ఈ రాజసిక తామసిక తపస్సుగా చేసేటువంటి వారు ఇవన్నీ పాటించారు. అనగా ఆ యొక్క శారీరక శుచి ఉండదు, మానసిక శుచి ఉండదు. అశుద్ధాలను భుజిస్తూ అశుద్ధ ప్రదేశాలలో కూర్చుని మరి ఆ విధముగా చేసేటువంటి తామసికంలో చేరిపోతాయి. కాబట్టి పరమాత్మ కూడా శుచి అనేటువంటి మాటగా బాహ్య శుచి, ఆంతరిక శుచి చెప్పుకొస్తూ బ్రహ్మచర్యం అహింసాచ, అహింస పాటించాలన్నాడు, బ్రహ్మచర్యం పాటించమన్నాడు. ఇవన్నీ కూడా చేసే విధానముగా ఉన్నటువంటి వాటను శారీరక తపస్సుగా చెప్పారు. ఈ 3 శ్లోకాలు కూడా అందరూ చక్కగా మననం చేసుకోవాలి, అధ్యయనం చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదన్నా అంత మక్కువ ఉంటే, మంచి శ్రద్ధ ఉన్నట్లయితే 3 శ్లోకాలను మాత్రం తాత్పర్య సహితముగా ఒక బోర్డు మీద రాసి పెట్టుకుని ఇంట్లో మరి పైన కృష్ణ పరమాత్మల వారిని పెట్టుకొని రోజు ఈ 3 శ్లోకాలను కూడా చదవండి. మంచి మార్గం వస్తుంది, మంచి జీవన విధానం వస్తుంది. ఇది శారీరక సంబంధమై ఉన్నట్టు తపస్సుగా చెప్పినటువంటిది. ఇది ముఖ్యంగా జీవితంలో పాటించాల్సి ఉంటుంది. దేవతల పట్ల పూజ్యభావం ఉండాలి, మహాత్ముల పట్ల పూజ్యభావం ఉండాలి, పండితుల పట్ల పూజ్యభావం ఉండాలి, గురువుల పట్ల పూజ్యభావం ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, సత్య మార్గంలో పయనించాలి. ఇవన్నీ కూడా మంచి జీవితాన్ని ప్రసాదించేటువంటివిగా ఉంటాయి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం శయతో స్వాధ్యాయాభ్యసనం శైవ వాంగ్మయం తపవుచ్యతే అని వాక్కు సంబంధ తపస్సును కూడా స్వామి చెప్పుకొస్తారు. మనకి ఇచ్చినటువంటి యొక్క వాక్కు చాలా గొప్పదై ఉన్నటువంటిది. ఈ విశ్వంలో ఏ ప్రాణికి ఆ యొక్క వైఖరి వాక్కు యొక్క స్పష్టత లేదు. ఏవో కోతలు కోస్తాయి, ఏవోగా అరుస్తాయే తప్ప ఇంత శుద్ధంగా స్పష్టముగా ప్రతి మాట వివరణాత్మకముగా చెప్పుకునే అవకాశం వైఖరి వాక్కు భగవంతుడు మానవునికి మాత్రమే ప్రసాదించిన విధానం. ఇప్పుడు పశువులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, గార్ధబాలు ఉన్నాయి, కుక్కుటాలు ఉన్నాయి, మర్కటాలు ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. ఏవి కూడా కేవలం సైకిళ్లతో వ్యవహారం చేసుకోవడమే తప్ప శుద్ధముగా స్పష్టముగా మాట చెప్పుకుని వ్యవహరించుకునేటువంటి యొక్క అవకాశం లేదు కదా. అందువల్ల వైఖరి వాక్ అనేటువంటిది భగవంతుడు మానవుల యందు మంచిగా నిర్మాణం చేసి ఇచ్చినటువంటి విధానము. ఆ అమరికయే వేరు. ఆ అమరికలోనే ఎంతో గొప్ప విధానం ఉన్నది. ఎన్ని భాషలబ్బా, ఎన్ని భాషలు! ప్రపంచ దేశంలో చూసినట్లయితే కొన్ని వందల భాషలు. మరి అన్నీ కూడా ఆ నాలుక యొక్క అగ్రభాగంలో పరమాత్మ నిశ్శబ్దం చేసినటువంటి విధానం. ఆ నాలుక అగ్రభాగంలో ఎన్ని లక్షల భాషలు మనం మాట్లాడుతున్నాం. కొన్ని భాషలకు లిపి ఉంది, కొన్ని భాషలు లిపి కూడా లేదు. లిపి లేకపోయినా కానీ వ్యవహరించుకుని మాట్లాడుకునే విధానాలుగా ఉన్నటువంటిది. మరి ఆ యొక్క నాలుక యొక్క అగ్రభాగములో సరస్వతి నివాసమై ఉన్నది. ఎన్ని రాగాలు 72 మేళకర్తలు. ఆ 72 మేళకర్తలకి అనగా ప్రతి మధ్యమములతో చేరినటువంటివి, శుద్ధ మధ్యమములుగా చేరినటువంటి యొక్క రాగాలను ఆ యొక్క నాలుక అగ్రభాగం నుంచి వెలువడుతూ ఉన్నాయి. ఈ 72 మేళకర్తల నుంచి చూసినట్లయితే అనేక వేల జన్య రాగాలు వెలువడుతూ ఉన్నాయి. మోహన్ రాగవం కానీ,
అభేరి రాగము కానీ స్త్రీ రాగము ఎన్ని నానా రకాల రాగాలన్నీ కూడా వస్తున్నాయంటే ఆ నాలుక యొక్క అగ్రభాగంలో సరస్వతి అమ్మవారు వీణలు మీటి లోకానికి చక్కగా ఆనందింపజేసే విధానముగా చూస్తే ఆ వైఖరి వాకు చాలా అద్భుతమై ఉన్నటువంటి అందమై ఉన్నటువంటి మంచి ఇలువతో చేరి ఉన్నటువంటి యొక్క అంశాన్ని భగవంతుడు మానవులకు మాత్రమే ప్రసాదించినటువంటిది. దానిని కూడా ఒక తపస్సుగా దాన్ని వినియోగించమని చెప్పి స్వామివారు చెప్పే మాట. అనుద్వేగకరం వాక్యం, నీ యొక్క వాక్యం ఉన్నదే అది పక్క వాళ్ళకి ఎట్లా ఉండాలంటే ఇనుసొంపుగా ఉండాలి, ఎంతో లలితముగా ఉండాలి, మధురముగా ఉండాలి, ఎంతో శ్రేయస్సును కలగజేసేది ఉండాలి, మేలు కలగజేసేదిగా ఉండాలి. అనుద్వేగం, కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఉద్వేగాలు పుడుతూ ఉంటాయి, ఆవేశాలు పుడుతూ ఉంటాయి, కోపతాపాలు పెరుగుతూ ఉంటాయి, చిర్రెత్తిపోతూ ఉంటారు, మనశ్శాంతి లేకుండా ఊగిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి విధాయకాలుగా వాక్కులు రాకూడదని చెప్పనే మాట. అనుద్వేగం, ఉద్వేగం ఉండరాదు, అనుద్వేగం మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళకి సంతోషం కలగజేసేదిగా ఉండాలని చెప్పి అన్నారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం, సత్యమును మాట్లాడే విధానం ఉండాలి, ప్రియముగా ఉండాలి, హితము మేలును చేకూర్చేదిగా ఉండాలన్నారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం శయతు స్వాధ్యాయాభ్యసనం శైవ వాంగ్మయం తపబుచ్యతే. ఈ 3 తపస్సులు మానవులు ముఖ్యంగా ఆచరించాల్సి ఉంటుంది. దీనివల్ల జీవితం పవిత్రమవుతుంది, శుద్ధమవుతుంది, మంచిగా ఉంటుంది, మీకు బాగా ఉంటుంది, అందరికీ బాగా ఉంటుంది. ఇలాంటి ఈ తపస్సు కాకుండా వాళ్ళు ఈ మంత్రపూరితమై ఉన్నటువంటి అభిచార హోమాలతో చేరి ఉన్నటువంటి తమస్సుతో చేరి ఉన్నటువంటి మంత్రభాగాలు పట్టుకొని మరి ఆ ప్రకారంగా వాళ్ళు తపస్సుని శీలించిన విధానం మనం భాగవతంలో, భారతంలో, రామాయణాల్లో చూస్తూ ఉంటాం. అప్పటి కాలంలో అందరూ కూడా ఈ తపస్సు చేసేవాళ్ళే. ఈనాడు వైజ్ఞానికంగా పరిశోధన చేసేవాళ్ళు ఇప్పుడు కాలంలో ఎవడు తపస్సు చేయట్లే కాలంలో అందరూ పరిశోధనలో దిగారు. పరిశోధనల ద్వారా కొత్త విషయాలను కనుగొనే విధానం ఈనాడు ఉన్నటువంటి యొక్క పరిశోధనాత్మక తపస్సు అయితే, ఆనాటి కాలంలో కేవలం ఈ ప్రకారంగా వాళ్ళు కొన్ని సిద్ధులు, మహిమలు ఇలాంటివన్నీ కూడా సాధించే విషయంలో పోటీ పడేవారు. ఒకళ్ళకంటే ఒకళ్ళు గొప్ప ఆ విద్యలను సాధించే విధానంగా ఉన్నటువంటి కాలం ఆ కాలం. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, టెన్నిస్ కానీ, తర్వాత ఫుట్బాల్ కానీ, కొన్ని గడల మీద నుంచుని బాగా ఎగిరి పై నుంచి పడటం కానీ, చిన్న స్తంభాల మీద నాట్యం చేయటం కానీ, అనేక రకాలైనటువంటి విన్యాసాలతో చేరినటువంటి విద్యలు మనం చూస్తూ ఉంటాం. అది ఈ కాలంలో ఉన్నటువంటి చూసే సూపరులకు సంతోషం కలగజేసే విధానముగా ఉండే ఆటపాటలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇట్లాగా వీటిలలో ప్రావీణ్యత పొందడానికి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి సాధన చేసి దాంట్లో మంచిగా వాళ్ళు ప్రావీణ్యత పొందుతున్నటువంటి విధానం. ఏ ఆట అయినా కానీ, ఏ యొక్క గేమ్ అయినా కానీ దాంట్లో బాగా పరిపూర్తిగా రావాలని చెప్పారంటే వాడు ఎంతో కాలం తపస్సుగా కూర్చుని దాన్ని బాగా ఆడితేనే ఒక విద్య వాడికి బాగా వస్తుందన్నమాట. మీరు చూడండి, ఒలింపిక్లో ఎన్ని దేశాల నుంచి ఎన్ని రకాలైనటువంటి యొక్క సాధనలు చేసిన వాళ్ళు వస్తారో మనం చూస్తాం కదా. అనేక విద్యలలో, అనేక ఆటపాటలలో బాగా ప్రావీణ్యత వాళ్ళకి చిన్నప్పటి నుంచే, ఊహ వచ్చినప్పటి నుంచే వాళ్ళకి ఆ ప్రకారంగా అభ్యాసం చేయించడం కారణంగా వాళ్ళ ఇలాంటి విన్యాసములు చేయగలిగే విధానం ఏర్పడుతుంది. ఇలాంటి యొక్క విద్యలలో ఈనాడు మన వాళ్ళు తరిపేసు పొందే విధానంగా ఉంటే మరి ఆ కాలం ఎట్లా ఉందాయా అంటే అప్పుడు మంత్ర భాగములు, మంత్ర సంబంధమై ఉన్న తపస్సులు, మంత్ర సంబంధమైనటువంటి ప్రయోగాలు ఈ ప్రకారంగా చేసేవన్నీ కూడా ఆ కాలంలో బాగా అభ్యాసం చేసేవారు. ఒక ఆశ్రమంలో 3 విద్యార్థులు చేరి మంత్ర భాగాలను బాగా అధ్యయనం చేశారు. మంత్రశాస్త్రం అంతా బాగా ఆపసరం పెట్టారు. ఆ విధముగా యొక్క విద్యలో బాగా వాళ్ళు ప్రావీణ్యత చెంది ఇక గురువు గారు నమస్కారం పెట్టి గురుదక్షిణ సమర్పించుకొని స్వామి సెలవిస్తే వెళ్తామని చెప్పిన వాళ్ళు బయలుదేరారు. వస్తూ ఉన్నారు. కొద్ది లెక్క వచ్చిన తర్వాత అరణ్యంలో ఒక చోట ఎముకలన్నీ కూడా చెల్లా చెదరగా పడి ఉన్నాయి.
ఈ విధంగా పడి ఉండటంతో వాళ్ళు చూశారు, అరే మనం ఆశ్రమంలో స్వామి దగ్గర ఎన్నో మంత్ర విద్యలు అధ్యయనం చేశాం కదా, కాబట్టి మన మంత్ర విద్యలు ఎంతటికి ఉపయోగపడే విధానంగా ఉంటాయి, ఎంతటికి వాటిలో సత్యత్వం ఉన్నది, ఎంతటికి దాంట్లో వాస్తవికాలు ఉన్నాయి మన ఈనాడు పరీక్షించుకోవాలి అని చెప్పనే విధానముగా ముగ్గురు కూడా భావించుకున్నారు. అయితే వాళ్ళ ఎమ్మటి ఒక ఆగంతుకుడు కూడా వాళ్ళ తోడు చేసుకుని వస్తూ ఉన్నాడు, ఒకడు నాలుగో వాడు. ఈ ప్రకారంగా ఈ ముగ్గురు కూడా మరి ఆ యొక్క ఆశ్రమంలో చాలా కాలం ఆశ్రమం స్వామి దగ్గర ఉండి అన్ని మంత్ర విద్యలన్నీ కూడా అధ్యయనం చేశారు కాబట్టి మంత్ర బలం ఏమిటో ఈనాడు పరీక్షించుకోవడానికి ముగ్గురు కూడా పూనుకున్నారు. ఒకడు ముందుకు వచ్చాడు, తన కమండలో నీరుని ఆ చేతిలో పోసుకుని పురోక్షించి మంత్రం పెట్టాడు. ఆ మంత్రం పెట్టడంతో ఎక్కడెక్కడో పడి ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా వచ్చి ఒక అస్థి పంజరముగా ఏర్పడిందన్నమాట. అస్థి పంజరంగా ఏర్పడింది. రెండో వాడు వచ్చాడు, ఇప్పుడు నా మంత్రం ఏమిటో, నా మంత్ర బలం ఏమిటో చూపుతా అని చెప్పేసి వాడు కూడా చేతిలో జలాన్ని పోసుకొని ఆ మంత్రం చెప్పి దాని మీద పురోక్షించాడు. అలా చేయగానే ఆ యొక్క ఆ ఎముకలతో ఉన్నటువంటి అస్థి పంజరానికి రక్త మాంసములు చర్మము అన్నీ కూడా ఆకారం అంతా వచ్చేసేసింది. తీరా చూస్తే అది సింహం అన్నమాట. అది ఏదో చిన్న లేడో దుప్పో లేకపోతే కుందేలో ఇలాంటి అయినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కాదు. కానీ అది సింహం అన్నమాట. ఆ సింహం అనేటువంటి యొక్క ఆకారం రాగానే ఇక మూడో వాడు ముందుకు వచ్చాడు, అయ్యా మీ విద్యలు బాగా ఉన్నాయి, మీ మంత్ర బలాలు బాగా ఉన్నాయి, ఇప్పుడు నా మంత్ర బలం నేను చూపుతాను, దానికి ప్రాణం పోస్తా అని చెప్పనే విధానంగా ముందుకు వచ్చాడు. రాగానే నాలుగో వాడు ఆగంతుకుడు, వాళ్ళెమ్మటి ఏదో అరణ్యం కాబట్టి భయంతో ముగ్గురు వస్తూ ఉంటే తోడు చేసుకుని వాళ్ళెమ్మటి నిర్భయంగా వచ్చే విధానంగా ఉన్నాడు. వాడు చెప్పాడు, నాయన మీరేదో గొప్ప వాళ్ళు కనబడతా ఉన్నారు, ఈ మంత్రశాస్త్రాలు బాగా ఉన్నాయి, మంత్ర బలాలు బాగానే ఉన్నాయి, ఎంతవరకు చేసిన చాలిక ఇక నువ్వు ప్రాణం పోస్తా అని చెప్పి అంటూ ఉన్నావు, ఈ ప్రాణం కాస్త పోసావు అంటే మనం దచ్చామే, ఇక మనం ఉండవేక నలుగురిని తినేస్తుంది సింహం. కాబట్టి మహాక్రూర జంతువు అది, దాని ప్రాణం పోయిమాక మనకు ప్రాణాలు పోతాయి అని చెప్పని ఆగంతుకుడుగా వచ్చేటువంటి యొక్క బాటసారి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ ముగ్గురు కూడా వారించారు, నిరక్షర కూర్చి నీకేం తెలుసురా, మేము మంత్రశాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి వాళ్ళం కాబట్టి మేము ప్రాణం పోయగలం, ప్రాణం తీయగలం అని చెప్పిన వాళ్ళు గట్టిగా పట్టుబట్టి దాని ప్రాణాన్ని పోసే విధానముగా సిద్ధపడ్డారు. ఇక అప్పుడు వాడు చూశాడు, వీళ్ళు ముగ్గురు ఎన్ని రకంగా లేరాక అదే క్రూర మృగం అయిపోయింది, ఎంతవరకు పర్వాలేదు, ఈ ప్రాణం పోస్తే మాత్రం మహా ప్రమాదం వచ్చి పడుతుందని చెప్పేసి అని అప్పుడు వాడు ఒక అయాకు కొంచెం ఆగండి, నేను కొంచెం భద్రత ఏర్పాటు చేసుకుంటా అని చెప్పేసి అని దగ్గరలో ఒక పెద్ద వృక్షం ఉంటే ఆ వృక్షం ఎక్కి పైన కూర్చున్నాడు. చెప్పాడు, అయ్యా మీ ఇష్టం ఎక్క, దానికి ప్రాణమే పోస్తారో మీ ప్రాణాలే తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి అని వాడు చెట్టుకి కూర్చున్నాడు. ఈ మూడో వ్యక్తి కూడా తన యొక్క చేతిలో జలాన్ని తీసుకుని ప్రోక్షించాడు, దానికి ప్రాణములు వచ్చే విధానముగా మంత్రాన్ని ఉచ్చారణ చేశాడు. ఒక్కసారిగా దానికి ప్రాణములు రావటంతో కళ్ళు తెరిచింది, గాండ్రించింది, ఎదురుగా ముగ్గురు ఉన్నారు, డొక్క మొత్తం ఖాళీగా ఉన్నది, కడుపు ఖాళీగా ఉన్నది, నకనకలాడుతూ ఉన్నది. ఎదురుగా ముగ్గురు మైసూరు కోపుల్లాగా జాంగ్రీల్లాగా కనబడతా ఉన్నారన్నమాట. ఒక్కసారిగా ఉరికి ముగ్గురి మీద పడి ఆ ముగ్గురు తినేసిన పరిస్థితిగా చెప్పుకొచ్చేటువంటి మాట. కనుక ఈ ప్రకారంగా ఆ కాలంలో ఈ మంత్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క మంత్రవేత్తలు బాగా ఆరితేరి ఉండేటువంటి వాళ్ళు. మనం ఈ మధ్య కాలంలో కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటాం, మనం యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటాం, అనేక చోట్ల ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంతో అబ్బుర కలిగేటువంటి ఆశ్చర్యం కలిగేటువంటి విధానముగా వాళ్ళు తమ మహిమలను కూడా చేస్తూ ఉన్నటువంటి విధానం ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నటువంటి విధానం ఈ కాలంలో కూడా ఉన్నారు. అయితే ఈ కాలంలో ఉన్నారని చెప్పనంటే ఆ కాలంలో మిక్కుటముగా ఉండేవారు. అప్పుడు ఎంత ఈ సైన్సు గీన్స్ అక్కడేమి లేదేక, కేవలం తపస్సు మంత్రభాగములే. తపస్సు సాత్విక సంబంధమైందా జ్ఞాన తపస్సు అన్నారు. ఈ కోరికలు మంత్రభాగాల సంబంధమైందా తామసిక తపస్సు అంటారు.
ఇలాగా ఈ తపస్సులతో బాగా పండిపోయి ఉన్నటువంటి వారిని, బాగా మహిమలు కలిగి ఉన్నటువంటి వారిని, బాగా గొప్ప గొప్ప విద్యలలో ఆరితేరి ఉన్నటువంటి వాళ్ళని ఈ ప్రభువులుగా ఉన్నటువంటి వారు వారికి సన్నిహితముగా పెట్టుకోవటం జరుగుతుంది. అది కేవలం మరి కంసుడు, జరాసంధుడు, ఇంకా మరి నరకాసురుడు, కాలయవనుడు ఇత్యాది తామసిక స్వభావం కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే అలాంటి వాళ్ళని ఆదరించే విధానం. ఎంతోమంది మరి సాత్విక విధానముగా రాజ్య పరిపాలన చేశారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళని చేరదీసింది లేదు. కేవలం తామసిక స్వభావంతో ఉండి పరిపాలన చేసేటువంటి వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళని చేరదీసేటువంటి విధానం. ఈనాడు కూడా చూస్తున్నాం కదా, ఈ పరిపాలనా విధానంలో ఎంతమందిని బాధించారో, ఎంతమందిని వేధించారో, ఎన్ని ఆస్తులు దోసుకున్నారు, ఎన్ని పొలాలు బలాత్కారంగా లాగేసుకున్నారు, ఎన్ని ప్లాట్లు కానీ సైట్లు కానీ మొత్తం లాగేసుకున్నారు. మొత్తం ఇన్వెస్టిగేషన్తో ఈనాడు మొత్తం బయటకు లాగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు తీసుకుపోయి జైల్లో పడేస్తూ ఉన్నారు. ఆనాడు అంశమే కాదు, ఈనాడు ప్రత్యక్షంగా చూసినటువంటి యొక్క అంశాలు కూడా మన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నటువంటి యొక్క అంశమే. ఇది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి విషయమే. కాబట్టి ప్రకారంగా ఏంటంటే అలాంటి ఆ స్వభావం అనగా ప్రభువు ఏ యొక్క స్వభావం కలిగి ఉంటాడో అలాంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వాడు అంటే స్వభావం కలిగినటువంటి వాళ్ళనే చేరదీసేటువంటి దానం ఉంటుంది. కాబట్టి మరి ఈ ప్రకారముగా ఈ కంసుడికి వాళ్ళు హెచ్చరించారు. నరకాసురుడు కానీ, జరాసంధుడు కానీ, కాలయవనుడు కానీ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అయినా జాగ్రత్తగా ఉండు అనే విధానముగా చెప్పి వాళ్ళ నిజ గృహాలకు వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కడికి సమాలోచన చేశాడు కంసుడు. అందరినీ రావించుకున్నాడు. అయితే ఎక్కడ ఉన్నాడు వీడు, ఈ బొడ్డోడు తప్పించుకున్నాడు, మన హస్తాలను తప్పించుకున్నాడు కనుక బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడో దాగి ఉన్నటువంటి విధానం వాడిని కనిపెట్టాలి అనేటువంటి విషయముగా మరి ముందుగా మరి పోతన అనేటువంటి యొక్క ఆమెకు ఈ బాధ్యతను అప్పజెప్పాడు. స్త్రీ కాబట్టి ఆమె కామరూపి అనేక రూపాలు మార్చుకునే విధానం ఉన్నది. ఆమె కూడా తపస్సు చేసింది. మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా అలాగా తపస్సు చేసి గొప్ప గొప్ప విద్యలు సాధించిన విధానముగా ఉన్నటువంటిది. అసురులు అని చెప్పనంటే వాళ్ళు మరి ఆ యొక్క తమస్సు యొక్క స్వభావముతో పనిచేసేవాళ్ళు కాబట్టి అసురులు అనే మాట వాడుతూ ఉన్నారు. సురలు అని చెప్పనంటే సాత్విక స్వభావం కలిగి లోకానికి మంచి చేసి 10 మందికి మంచి చేసే విధానముగా ఉన్నటువంటి వారిని సురులు అని చెప్పని అంటారు. ఈ విధముగా వారి స్వభావాలను బట్టే సురులు అసురులు అని చెప్పేసి అనే విధానం. స్వభావాలను బట్టే ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ములే రావణాసురుడు అని చెప్పని అన్నారు. మరి అట్లాగే విభీషణాసురుడు అని చెప్పి అనాలి కదా. కుంభకర్ణుడు అసురుడు అన్నారు, రావణాసురుడు అన్నారు. విభీషణాసురుడు అని ఎందుకు అనలేదు అంటే ఆయన స్వభావం వేరు, విభీషణుడు అన్నారు. కాబట్టి విభీషణుడు భక్తులలో భక్త కోటిలో ఆయన కూడా చేర్చుకున్నారు. అందుచేత మరి వ్యక్తిలో ఉండేటువంటి యొక్క స్వభావాలను బట్టే సురులు అసురులు అనే మాటగా వస్తుంది. మనం లోకంలో కూడా భావిస్తూ ఉంటాం, వాడు రాక్షసుడు రావాడు, అసురుడు రావాడు, మహామృగం అని చెప్పని అంటూ ఉంటాం. మృగం అంటే మృగాకారంగా ఉన్నాడని చెప్పాను. మృగ ప్రవృత్తి కలిగి ఉన్నాడు, రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నాడు, అసుర ప్రవృత్తి కలిగి ఉన్నాడు. కాబట్టి వాడిని అసురుడు, రాక్షసుడు, మృగము అనే మాట వాడుతూ ఉంటారు. ఎవరైనా మంచిగా సాత్వికం కలిగి పరులకు సేవ చేసేవాడుగా, మేలు చేసేవాడుగా, ఉపకారం చేసేవాడుగా, మంచిగా జీవించేవాడుగా ఉన్నట్లయితే వాడిని ఏమంటాం? వాడు దేవతయ, భూలోకంలో ఉన్న దేవత, దేవుడు, దేవత అని ఈ విధంగా కొనియాడుతూ ఉంటాం. కాబట్టి వ్యక్తులలో ఉన్నటువంటి స్వభావాలను బట్టే అట్లాగా భావించే విధానం. ఎందుకంటే కశ్యప ప్రజాపతి, ఆ కశ్యప ప్రజాపతి సంతతే సురులు కానీ అసురులు కానీ, దితిపుత్రులు దైత్యులు, అదితిపుత్రులు ఆదిత్యులు, తండ్రి ఒకడే కశ్యప ప్రజాపతి. మరి ఎందువల్ల అని చెప్పనంటే ఆమెకు పుట్టిన బిడ్డలేమో ఆ విధంగా తయారయ్యారు, ఈమెకి పుట్టిన బిడ్డలేమో ఈ విధంగా తయారయ్యారు. తండ్రి ఒకటే మళ్ళా. అందుచేత లోకంలో
ఒకే కుటుంబంలోనే రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఒకే సమాజంలోనే రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ప్రతి చోట ఉండే విధానాలే. రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు. కొంతమంది పురుషులలో దేవతలు ఉంటారు, పురుషులలో రాక్షసత్వంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. అదే ప్రకారంగా స్త్రీలు వాళ్ళు కూడా దేవతా విధానముగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. ఇక రాక్షసులై విజృంభించే వాళ్ళు ఉన్నారు. ఎన్ని కుటుంబాలు లేవు చెప్పండి? ఎన్ని కుటుంబాలలో రాక్షసుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే, అసురుల్లాగా వేధిస్తూ ఉంటే తట్టుకోలేక పారిపోయేటువంటి మగవాళ్ళు ఉన్నారు, తట్టుకోలేక పారిపోయే ఆడవాళ్ళు ఉన్నారు. వీడితో తట్టుకోవడం కష్టమరా? వీడితో కాపురం చేయటం సామాన్య విషయం కాదు. కాబట్టి వీడితో కాపురం చేయటం కంటే విడాకులు చేసుకుని ఎక్కడికో పోయి హాయిగా బతకడం మంచి అనే ఉద్దేశంతో కోర్టులకు పోతూ ఉన్నారు, అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉన్నారు, విడాకులు తీసుకుంటున్నారు, దూరంగా పోతూ ఉన్న విధానాలు. ఎందుకంటే వ్యక్తిత్వాలు అన్వయం కావటం లేదు, వ్యక్తిత్వాలలో సామరస్యం రావటం లేదు. వివాహ సందర్భాలలో కూడా అన్ని లెక్కలు వేస్తారు. గ్రహాలు కలిశాయా లేవా, నక్షత్రం కలిసిందా లేదా, జాతకాలు కలిశాయలేవా, అవి ఇవి మొత్తం లెక్కలన్నీ వేసే ముడేస్తారు. కానీ లోపల మనస్తత్వాలు చూడాలి కదా. మనస్తత్వములు ఏంటి, వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, వాళ్ళు ఎట్లాగా ప్రవర్తిస్తున్నారు, ఎట్లాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నది అనే వాళ్ళ స్వభావాలు కూడా కొంత గమనించినట్లయితే, ఆ స్వభావాలను బట్టి ముడివేసినట్లయితే వాళ్ళ కలకాలంగా జీవితం సుఖవంతముగా సాగే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ మూడులు పడిన తర్వాత బయటపడతా ఉన్న వ్యక్తిత్వాలు, బయటపడిన తర్వాత అట్లా అనుకోలేదే ఎట్లా ఉన్నావే అని చెప్పని ఆయన, అట్లా అనుకోలేదు ఎట్లా ఉన్నావే అని చెప్పని ఏమి, ఈ ప్రకారాలుగా ఎన్ని కుటుంబాలు చూసినట్లయితే ఆ కుటుంబంలో ఒక రామరావణ యుద్ధముగా, దేవదానవుల సంగ్రామాలుగా జరుగుతూ ఉండేటువంటి యొక్క యుద్ధాలు. ఏ గృహంలో పడ్డ యుద్ధాలే. ఏవో కొన్ని గృహాలు మాత్రమే సస్యశ్యామలంగా శాంతియుతముగా ఇద్దరు కూడా మంచిగా మాట కలిసి, వారి భావాలు కలిసి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, మంచిగా మాట్లాడుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ, అన్యోన్యతా విధాయకాలుగా, సాత్విక స్వభావాలుగా కలిసిపోయే కుటుంబాలు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, లేకుండా పోయింది లేదు. కానీ చాలా వరకు చూసినట్లయితే నిరంతరముగా విభేదించుకోవటాలు, వైషమ్యాలతో విరోధించుకోవటాలు, దెప్పి పొడుగు మాటలతో, వైరాలతో ఈ విధముగా సాగిపోయేదిగా కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. అందువల్ల రాక్షసులంటే ఎక్కడో ఉన్నారు, దేవతలు ఎక్కడో ఉన్నారని చెప్పనే మాట కాదు. ఎక్కడో ఉన్నారని చెప్పి అనుకుందాం, అక్కడ దేవతలు ఉన్నారు అని చెప్పని. అయితే ఆ దేవతా సంబంధ స్వభావాలతో మానవులలో ఉన్నారు, రాక్షస సంబంధ స్వభావాలతో మానవులలో ఉన్నారు. కాబట్టి మానవ సముదాయం అంతా కూడా మరి సాత్వికముగా ఉన్నట్లయితే అందరూ కూడా సుఖజీవనం చేస్తారు, శాంతియుతంగా జీవిస్తారు, కలిసిమెలిసి జీవిస్తారు, ఒకరినొకరు ప్రేమించుకునే విధానం చేస్తారు. ప్రతి ఒక్కరి యొక్క కుటుంబ జీవన విధానాలు చక్కగా, శాంతిగా, ఆనందంగా, నందనమనమలాగా సాగిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఇక్కడ చూస్తే మరి ఈ రాక్షస సంబంధమై ఉన్న స్వభావాలు, వ్యక్తిత్వాల లోపల దాగి ఉండటం కారణముగా దాంతో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అని చెప్పేసి అని. అట్లాగే ఇక్కడ మరి చూసినట్టు రాజులు కొంతమంది మంచి వాళ్ళే ఉన్నారు, సాత్వికులే ఉండి పరిపాలన చేశారు. దిలీపుడు, దశరథ మహారాజు, ఇక్ష్వాకుడు ఇత్యాది రాజులు ఎంతోమంది వాళ్ళు పరిపాలన చేశారు. కానీ ఈనాడు మరి కంసుడు, జరాసంధుడు, కాలయవనుడు, మరి ఇంకా నరకాసురుడు ఇత్యాది వాళ్ళు ఉన్నారని చెప్పంటే వీళ్ళు దారుణముగా ఉండే విధానం, ప్రజలను బాధించే విధానం, అలాంటి వాళ్ళని మరి తొలగింపజేసి రాజ్యాన్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి, ప్రజల్ని ఆనందముగా ఉండే విధానం చేయాలి. కాబట్టి అది పరమాత్మ యొక్క బాధ్యత కనుక ఆయన గారు ఈ రూపకంగా రావటముతో ఆయన కృష్ణావతారముగా వచ్చి అవతరించి రేపల్లె చేరుకున్నాడు. అందువల్ల ఆయన యొక్క జాడ కనిపెట్టడానికి మరి ఈ పోతన అనేటువంటి ఆమెను ముందుగా పురిగొలిపాడు. అది ఎందుకంటే స్త్రీ కాబట్టి స్వతంత్రంగా వెళ్ళి అన్నీ కూడా పరిశీలన చేసి కనిపెట్టే అవకాశం ఉంటుంది. కనీసం జాడ గుర్తించినా చాలు. ఆ తర్వాత మనకున్నటువంటి
ధేనుకాసురుడు, బకాసురుడు, చకటాసురుడు, తృణావర్తుడు ఇత్యాది వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత కార్యం వాళ్ళు చూసుకుంటారు, పోతన చేయాల్సిన అవసరం లేదు. కనీసం జాడ గుర్తించి ఆ సమాచారం అందించిన చాలు అన్నటువంటి విధానములో మరి అక్కడ పోతనను ఆ కార్యానికి పురుగొలిపాడు, ఆమె గారిని నియోగించాడు. వీళ్ళు ఎట్లయినా సరే ముందు ఆ జాడ కనిపెట్టి ఎక్కడున్నాడో తెలియకుండా దాగి ఉన్నాడు కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ కనిపెట్టి మాకు ఆ వార్త అందించాలి. నువ్వు ఒకవేళ వధించినా సంతోషమే, లేదా ఆ వార్త మాకు అందించినా సంతోషమే అని చెప్పేసి అనేటువంటి మాటగా చెప్పగా మరి కంసుని యొక్క ఆజ్ఞ మేరకు ఆమె గారు కంసు పంపున బాలఘాతిని పూతన పల్లెల మందల పట్టణముల నెల ఎల్లచో బాలహింస గావించుచు జనుచు నెవ్వని పేరు శ్రవణ వీధి బడిన ఎంతన సర్వభయ నివారణమగు నట్టి దైత్యాంతకుండు అవతరించియున్న నందుని పల్లెకొకనాడు కేచరి అయి వచ్చి అందు మాయా ప్రయుక్తి కామరూపిణి అయ్యొచ్చి కానకుండ నరిగి ఇల్లిల్లు తప్పక నరచుకొనుసు నందగృహమున బాలు నినాదమొకటి విని ప్రమోదించి సుందరి వేషయగుచు కంసు పంపున బాలఘాతిని పోతన పల్లెలు పట్టణాలు అన్ని కూడా చూసుకుంటూ ఏ గృహాలలో పసిబిడ్డల ఏడు వినబడుతుందో, ఏ గృహాలలో పసిబిడ్డలు పుట్టారనే వార్త వినబడుతుందో అడగల్లా పోవటం, ఆ యొక్క పసిబిడ్డకి ఏదో రకంగా పాలు ఇవ్వటం, విషపూరితమైన పాలు ఇవ్వటం, ఆ విధంగా అందరినీ కూడా చంపటం అన్నమాట. ఆమె పని అదే, అనగా పసిబిడ్డలను చంపటం అనేటువంటి యొక్క విద్యగా ఆమె గారు వహించింది. తన యొక్క భుషానికి సనుకి ఆ విషపూరితమై ఉన్నటువంటి దానిని చేర్చి వాళ్ళకు పాలు ఇవ్వటంతో వాళ్ళు ఆ విషం తాగి చనిపోయే పరిస్థితి బిడ్డలన్నమాట. కాబట్టి బాలఘాతిని పిల్లలను చంపటం అనేటువంటి దాంట్లో బాగా ఆమె గారు ఆరితేరి ఉన్నటువంటి విధానం. కామరూపిణి అయి చొచ్చి కానకుండా నరిగి ఇల్లిల్లు తప్పక ఎరచుకొనుసు. ప్రతి ఇల్లు ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ ఇంట్లో అయితే బిడ్డలు ఉన్నారో, చిన్న పిల్లలు ఉన్నారో, పసిబిడ్డలు ఉన్నారో అవన్నీ కూడా చూస్తాం. వాళ్ళకి వచ్చినటువంటి గృహంలో ఉన్నటువంటి వాళ్ళ మాయ పన్నటం, నేరుగా పోవటం, ఆ బిడ్డను సంహరించడం చేస్తున్నటువంటి పని. వ్రాలు కన్నులు గొబ్బ చన్నులు గందు బందని చందురున్ బోలు మోమును గల్దు లేదను బుద్ధి దూరని కౌను హే రాలమైన విరుందు పల్లవరాగపాద కరంబులున్ జాల దొడ్డగు నొప్పగా సర్వమోహన మూర్తితో గురాలు కన్నులు గుబ్బ చన్నులు గందు బొందని చందురున్ బోలు మోమును గల్లుగులేదను. గురాలు కన్నులు గుబ్బ చన్నులు ఎట్లా ఉన్నది ఆ యొక్క సుందరమై ఉన్నటువంటి యొక్క ఆకారం అంటే రాక్షసాకారాన్ని మాత్రం లోపల దాచిపెట్టేసింది, పై కనబడటం లేదు. పైన చూపులకు మాత్రం అద్భుతమై ఉన్నటువంటి యొక్క సుందరమూర్తి దేవలోకం దిగొచ్చిందా అని చెప్పి అన్నట్లుగా ఎంతో చూపులకు అట్లా చూస్తూ ఉంటేనే కన్నులు అప్పజెప్పి చూసే ఉండిపోయే విధానమే ఇట్లా ఆకర్షణీయంగా ఉండేటువంటి యొక్క ఆకారం. లోకంలో భగవంతుడు స్వతసిద్ధంగా ఇస్తాడు, కొంతమందిగా ఇస్తుంది. స్ఫురద్రూపి యొక్క ఆకారం భగవంతుడు ఇష్టపడి ఇచ్చేటువంటి యొక్క విధానం ఉంటుంది. ఆ సౌందర్యమంతా కూడా వాళ్ళ దేహమునందు నిక్షిప్తం చేస్తాడు పరమాత్మ. అలాంటి వారిని చూసినప్పుడు అందరూ కూడా ముగ్ధులయ్యి ఉంటారు, అట్లాగే చూస్తూ ఉండిపోయే విధానాలు ఉంటాయి. అలాంటి యొక్క సుందరమై ఉన్నటువంటి యొక్క ఆకారములు కొంతమంది దివ్యత్వం పరమాత్మ యొక్క అనుగ్రహముతో ప్రసాదింపబడుతుంది. అది భగవంతుని యొక్క అనుగ్రహము. ఆ దివ్యమై ఉన్నటువంటి యొక్క ఆకారం రావటం కూడా మనం కోరుకుంటే వస్తుందో చెప్పండి. చాలామంది తమ ఆకారాలు చూసుకొని బాధపడుతూ ఉంటారు. ఇలాగా నన్ను పుట్టించాడే, ఇంత వికారంగా పుట్టించాడే, నాకే భయం వేస్తుంది రూపం చూస్తూ ఉంటే, నాకే అసహ్యం పుడుతుందని చెప్పేసి చాలామంది తమ ఆకారాలు చూసుకొని
బాధపడే విధానాలు లోకంలో ఉంటాయి. ఎందువల్లంటే తనకంటే ఎంతో మరి సుందరమైనటువంటి యొక్క ఆకారములు కలిగి ఉన్నటువంటి వాళ్ళను చూసినప్పుడు వాళ్ళ ఆకారం చూసుకున్న వాళ్ళు బాధపడే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఏదైనా ఒక ఆకారం రావాలని చెప్పనంటే అది మన చేతుల్లో ఉన్నటువంటి విధానం కాదు కదా. ఒకవేళ మనం ఏమన్నా కొనుక్కొని దాన్ని దేహం ధరించే విధానంగా ఉన్నట్లయితే మనం మంచిగా నిర్మాణం చేసినటువంటి షాపులకే పోతాం. ఏ యొక్క ఆకారం బాగా ఉందనిపిస్తుందో ఆకారం ఉన్నంతలో డబ్బు బాగా పెట్టి మంచి ఆకారాన్ని మంచి సుందరోపేతమై ఉన్నటువంటి యొక్క సౌందర్యంతో నిండి ఉన్నటువంటి యొక్క ఆకారాలు కనుక మనకి ఆ వెలకు లభించేవిగా ఉన్నట్లయితే అందరూ కూడా ఏదో కొంత డబ్బు వెరగా పెట్టి మంచి మంచి ఆకారాలనే వారు ఎంచుకొని కొనుక్కొని ధరించుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశాలు ఏమి లేవు కదా. ఏదైనా ఒక ఆకారం ఉందంటే భగవంతుడు ఇవ్వాల్సిందే. ఇచ్చినటువంటి యొక్క ఆకారాన్ని ఏమన్నా మార్పులు చేసుకుందామా అని చెప్పనంటే కూడా ఆ మార్పులకి అవకాశాలు లేవు. ఇక దాని మీద ఏదన్నా పౌడర్లో గివడర్లో ఏదన్నా ఆ తిలకాలు గిలకాలు మొత్తం రుద్ది లేదా బ్యూటీ పార్లర్లకు పోతారు. అక్కడికి పోయి నానా రకాలైనటువంటి యొక్క ఔషధాలన్నీ కూడా వాడి లేని అందాలను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఏవైనా కానీ పుట్టుకతో వచ్చేటువంటి ఆ సుందరమై ఉన్నటువంటి యొక్క ఆకారం వేరు. అది భగవంతుడు అనుగ్రహించి భగవంతుడు కనికరించి వాళ్ళ యందు ఆయన అట్లాగా ఆవేశమవుతాడేమో. ఏ పరమాత్మ అయితే సుందరమై ఉన్నటువంటి యొక్క ఆ భగవంతుడు అలాంటి వాళ్ళ యందు ఆయనయే ఆ ప్రకారంగా ఆవేశమై ఉంటాడా అని చెప్పి అన్నట్లుగా మరి కొంతమందిని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది, సంతోషం కలుగుతుంది. ఎంత అద్భుతమైనటువంటి యొక్క ఆకారం పరమాత్మ నిర్మాణం చేశాడబ్బా. ఇంతగా చేయడానికి పరమాత్మకి ఎంతకాలం పట్టిందో. తల్లి గర్భంలో 9 మాసాలకు ఆయన గారు తీసుకోవడం కారణం ఇదేనేమో. ఇంత అందంగా చేయడానికే ఆయన గారు ఏమైనా ఇంత స్ట్రైన్ తీసుకున్నాడా అన్నటువంటి విధానంగా కొంతమంది యందు ఆ యొక్క చక్కటి విధాన ఆకారాలు భగవంతుడు ఇష్టపడి నిర్మించుకునేటువంటి విధానం. అవి మనం సంకల్పించుకుంటే వచ్చేవి కాదు, మనం కొనుక్కుంటే తెచ్చుకునేవి కాదు. అది భగవంతుడే అనుగ్రహించి వాళ్ళకి అలాంటి యొక్క మంచి సుందరమై ఉన్నటువంటి యొక్క ఆకారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక రకం చూసినట్టయితే పరమాత్మ యొక్క విభూతిగా మనం భావించుకోవచ్చు. దానిని చూసుకుని ఎంతోమంది సంతోషించే విధానం జీవితాలలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారం ఎక్కడ మరి పోతన రాక్షసిగా అది జనించింది. అయితే తన యొక్క తపస్సుతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క మంత్ర ప్రభావాల చేత ఇలాంటి ఆకారములు దివ్యమై ఉన్నటువంటి యొక్క ఆకారములుగా మారేటువంటి యొక్క శక్తి ఆమె తపస్సు ద్వారా సాధించుకున్నది. అయితే ఈ వచ్చినటువంటి యొక్క ఇది స్థిరముగా ఉంటుందా అని చెప్పానంటే ఈ స్థిరంగా ఉండేది కాదు. ఏదో కాసేపు అట్లా ఉంటుందే తప్ప తర్వాత వల్ల మామూలు ఆకారం వచ్చేటువంటి యొక్క విధానమే. ఎందుకంటే ఒక ఇనప రాడ్డు బాగా కాల్చినట్లయితే దాని యందు ఎర్రనితనము ఆవేశమవుతుంది, ఆదేశమవుతుంది. కనుక ఇనప రాడ్డు కాలుస్తుందరా అంటాం, ఎర్రగా కనబడుతూ ఉంటుంది. అలాగా ఉన్నటువంటి యొక్క ఎర్రతనం అగ్ని దాని యందు ఆవేశమై ఉన్నంతసేపే ఉంటుంది తప్ప అగ్ని కాస్త మరి చల్లారిపోయిందా అంటే ఇనప రాడ్డు మాత్రం తన యొక్క ఆకారంలోకి వచ్చేస్తుంది. అంతే. అదే ప్రకారముగా ఈ మంత్ర విధానాలుగా వాళ్ళల్లో అలాంటి యొక్క సుందరమై ఉన్నటువంటి యొక్క దివ్యమై ఉన్నటువంటి ఆకారాన్ని కల్పించుకోవచ్చు వాళ్ళ మంత్ర ప్రభావాలతో. కానీ చివరికి మాత్రం వాళ్ళకి మామూలు ఆకారాలే వచ్చి పడే విధానం ఉంటుంది. అయితే ఇక్కడ మరి పోతన దానికి ఒక మంచి శక్తులు ఉన్నాయి, కొన్ని విద్యలు ఉన్నాయి, కొన్ని మహిమలు ఉన్నాయి. కామరూపిగా తన ఆకారాన్ని మార్చుకునే విధానాలు ఉన్నాయి. అట్లా మనం చూస్తే రామాయణంలో కూడా మరి ఆ శూర్పణఖ అనేటువంటి ఆమె కూడా రాముని వద్దకు వచ్చినప్పుడు దివ్యమై ఉన్నటువంటి యొక్క సుందరోపేతమై ఉన్నటువంటి ఆకారంగా వస్తుంది. రాముని వద్దకు వచ్చి నిన్ను వరిస్తున్నాను రామా అని చెప్పి అన్నది. అమ్మా నేను ఏకాపతి వ్రతుడిని కాబట్టి నాకు నా చందన భార్య ఉన్నది, శీతం ఉన్నది, కనుక నన్ను వరించడం నీకు అంత మంచి విధానం కాదు. అయితే మా తమ్ముడైతే ఖాళీగా ఉన్నాడు, వాడు ఒంటరిగా ఉన్నాడు, వాడు ఏమన్నా వరిస్తాడేమో చూడు, వాడు వద్దకు పోమని చెప్పని రాముడు సలహా ఇస్తాడు. రామాయణంలో వాల్మీకి రామాయణంలో వస్తుంది ఈ విషయం. అట్లా సలహా ఇచ్చినప్పుడు ఆమె గారు మరి అక్కడ
లక్ష్మణస్వామి దగ్గరికి వెళుతుంది. లక్ష్మణస్వామి గారి దగ్గరికి పోయి అనునయించి ఆయన్ని వరించా అని చెప్పి అనగానే 2 కళ్ళు బాగా ఇప్పి తేరిపారా చూసి గర్జిస్తాడు. ఆ పని గర్జించటంతో భయపడిపోయి మళ్ళీ రాముని వద్దకు వస్తుంది. అయ్యా, నువ్వు శాంతమూర్తివి, నిర్మలమూర్తివి, ప్రశాంతమూర్తివి, నీకు చాలా అందంగా ఉంటావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు పరవశం అయిపోతా ఉన్నది. కాబట్టి మీ వాడు చూస్తే మహా కోపోద్రేకం అవుతున్నాడు, అగ్నిలాగా మండుతా ఉన్నాడు. ఆ నుంచోవడమే కష్టం అగ్ని కాడ. నువ్వు చంద్రుడవి, రామచంద్రుడవు, చల్లగా ఉండేటువంటి వాడివి అని చెప్పని రాముడితో మళ్ళా వచ్చి మొరబెట్టుకుంటాం. ఇట్లాగా మన రామాయణంలో కొన్ని అంశాలు వస్తూ ఉంటాయి. అట్లా కామరూపిగా అయినటువంటి ఆ శూరపనఖ అనేది అంశం మనం రామాయణంలో చూస్తాం. ఇక్కడ కూడా మరి ఈ పూత అనేటువంటిది కూడా రాలు కన్నులు గుబ్బ చన్నులు గందు బొందని చందురుంబోలు మోమును గల్దు లేదను బుద్ధి దూరని కౌను హేరాళమైన పిరుందు పల్లవ రాగపాద కరంబులున్ జాలదొడ్డకు కప్పు నొప్పగ సర్వమోహనమూర్తియున్. రాలు కన్నులు, ఆ కన్నులు కూడా కొంతమందికి ఆ యొక్క మీనం అంటారు కదా, చేపల్లాగా అంత అందముగా ఉండే కన్నులు ఉంటాయి కొంతమందికి. ఉరాలు కన్నులు గుబ్బ చన్నులు, కుచాలు కూడా మరి ఉండేటువంటి విధానాలుగా పోతన చక్కగా వర్ణన చేస్తూ ఉన్నాడు. గుబ్బ చన్నులు గందు బొందని చందురున్ బోలు మోమును. ఆ మోము చూస్తే ముఖం కూడా చంద్రబింబంలాగా మెరిసిపోతా ఉందట. ఏమి చంద్రబింబంలాగా మెరిసిపోతా ఉంది ఆ మోము. కొంతమందిలో అందం ఉంటుంది అలాగా, చంద్రముఖి అని చెప్పి అంటూ ఉంటారు కదా, ఆ చంద్రవదన అని చెప్పి అంటూ ఉంటారు. అట్లాగా చంద్రున్ బోలు మోమును గల్దు లేదను బుద్ధి దూరని కౌను హేరాళమైన పిరుందు పల్లవ రాగపాద కరంబులున్. ఆ కరములు ఎట్లా ఉన్నాయంటే ఆ పల్లవ చిగురుటాకులు ఉంటాయి కదా, ఆ చిగురుటాకులు ఎట్లయితే లేతగా చాలా మృదు చక్కగా మెత్తగా లలితముగా సుందరముగా పట్టుకుంటేనే అట్లా కందిపోతాయి అని చెప్పి అన్నట్లుగా ఇది మనం పసిబిడ్డలలో చూస్తాం. ముఖ్యంగా పిల్లలు పుట్టినప్పుడు ఆ పసిబిడ్డల యొక్క చేతులలో ఆ పల్లవలాగా లేత ఆకుల్లాగా ఆ విధంగా పాదాలు కానీ చేతులు కానీ ఉంటాయట. ఇక్కడ ఈమె గారు కూడా మరి అందరికీ కూడా నచ్చాలి కాబట్టి, ముఖ్యంగా కృష్ణుడు కూడా నచ్చాలి కనుక మరి ఆయన నచ్చితే తప్ప ఆ పాలు స్వీకరించే అవకాశం ఉండదు. కాబట్టి కృష్ణుడికి నచ్చటానికి, కృష్ణుడు మెచ్చుకుని దగ్గర రమ్మని చెప్పి అనటానికి, రమ్మని ఆ పాలు ఆయన తాగటానికి ఏదో ఒకంత ఆమె యొక్క ఆశ ఉంది. కాబట్టి ఆ ప్రకారంగా ఆమె తన యొక్క రూపాన్ని పూర్తిగా మార్చేసుకున్నది. పల్లవ రాగ పాద కరంబులుంజాల దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తి. ఆ కొప్పు కూడా చూద్దామంటే దొడ్డ పెద్ద కొప్పు వేసుకుని వస్తుందట. ఆ కొప్పు నిండా బాగా పూలు కూడా తురిమింది. ఎంతో చూస్తానికి సూపరులకు అట్లాగే కళ్ళు అప్పచెప్పి చూస్తూ తప్ప ఇంకేం మాట్లాడే అవకాశాలు లేని విధాయకాలుగా ఆమె వచ్చినటువంటి విధానం. సిరిమమ్మున్ బ్రతుకంగ చూచు కొరకై శృంగార వేషంబుతో నరుదేనోపునటంసు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరులై జోడల తాంగిపోయి కనియన్ పర్యంక మద్యంబునన్ ఓవురు భస్మానల తేజు దుర్జన వద ప్రారంభకున్ డింబకున్. ఆ ప్రకారముగా పోతనట తన సుందరోపేతమైనటువంటి యొక్క ఆకారముతో నందనందుని యొక్క ఇంట్లో ఉన్నటువంటి నందనుడు ఆనంద స్వరూపుడే ఉన్నటువంటి బాలకృష్ణుడిని దర్శించుకున్నది. సిరిమం మున్బ్రతుకంగ జూచు కొరకై శృంగార వేషంబుతో నరుదేనోపునటుంచు గోపికలు జిహ్వల్ రాక మోహించి. ఆ పక్కనటువంటి గోపికలందరూ కూడా ఆమె యొక్క రూపం చూడగానే వాళ్ళకే ఆశ్చర్యం వేసింది. ఎంత అందమైనటువంటి వాళ్ళు స్త్రీలు ఉంటారు లోకంలో అని చెప్పేసి వాళ్ళ ఆకారాలు చూసుకున్నారు, ఆమె ఆకారం చూశారు. చూస్తే అసలు వీళ్ళ ఆకారాలు ఎక్కడ పనికి వస్తాయి? ఇంకా ఆకారం ముందు అద్భుతమై ఉన్నటువంటి యొక్క ఆకారం. సిరిబం మున్బ్రతుకంగ చూచు కొరకై శృంగార వేషంబుతో, సిరి సంపదలతో
నిండి ఉన్నటువంటి యొక్క లక్ష్మిలాగా కదిలి వచ్చేటువంటి యొక్క రూపాన్ని చూసి నరుదేను పునటంసు గోపికలు జిహ్వల్ రాక మోహించి తత్పరులై చూడలత అంగిపోయి. ఆ విధముగా గోపికలందరూ కూడా ఆమెను కళ్ళప్ప చెప్పి చూస్తూ ఉండటమే తప్ప ఇంకా వాళ్ళు ఏమీ కూడా మాట్లాడడానికి మాట ఏమి రావటం లేదు. ఏం మాట్లాడే అవకాశాలు లేవు అన్నమాట. కొంతమంది మంచి విధానంగా వచ్చినప్పుడు ఎంత గొప్ప వాళ్ళే ఉన్నా కానీ వాళ్ళ యొక్క టీవీ, వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క ఆకారం చూసినప్పుడు ఎవరబ్బా ఎంతటి గొప్పగా ఉన్నాడు, ఎంత సంపన్నంలో ఉన్నటువంటి వాడు, ఎంత ఐశ్వర్యాలలో ఉన్నాడు, ఎంత గొప్ప పదవుల్లో ఉన్నాడు, ఏమన్నా మాట్లాడితే ఏమన్నా తప్పులు అవుతాయేమనే ఉద్దేశంతో మాట్లాడటం కూడా మానేస్తారు. కొన్ని సందర్భాలు అట్లా వస్తూ ఉంటాయి. ఆ ప్రకారంగా ఈ గోపికలందరూ కూడా ఆ యొక్క దివ్యమై ఉన్నటువంటి యొక్క ఆకారాన్ని చూడగానే ఎలాంటి మాటలు మాట్లాడే అవకాశాలు లేక మౌనం వహించి ఉన్నారు. తత్పరులై చూడలత అంగిపోయి కనియన్ పర్యంక మద్యంబునన్. ఆ లతాంగి లలితమై ఉన్నటువంటి ఆ పోతన పోయి కనియన్ పర్యంక మద్యంబునన్. ఆ ఊయాల తొట్టిలో ఆ స్వామివారు నందనందనుడు మరి చక్కగా శయనించి ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అని చెప్పనంటే ఊరు భస్మానల తేజు, అగ్ని మీద ఆవహించి ఉన్నటువంటి యొక్క పైన పొట్టు ఉంటుంది కదా, అగ్ని లోపల తీక్షణంగా ఉంటుంది, పైకి మాత్రం ఆ దాన్ని ఏమంటారు అగ్ని మీద ఆవహించి ఉన్నటువంటిది కదా. ఊరు భస్మానల తేజు ఏవి నిక్షిప్తమై ఉన్నటువంటి అగ్ని, భగభగా మండేటువంటి అగ్ని ఏ ప్రకారంగా అది ఆ పైన నివురు కప్పిన నిప్పు అని చెప్పని అంటాం కదా. నివురు కప్పిన నిప్పు పైన నివురు అని చెప్పనంటే ఆ పొడి ఉంటుందన్నమాట. ఆ పొడి లోపల ఉంటుంది అగ్ని, దారుణమై ఉండేటువంటి అగ్ని అన్నమాట. ఉరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుం డింబకుం లతాంగికనియన్. ఎవరు చూసిందయా అని చెప్పనంటే దుర్జనవధ ప్రారంభకున్. దుర్జనవధ ప్రారంభకున్ అనగా ఏ యొక్క కార్యార్థమై లోకంలోకి వచ్చాడో ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనాం, దుష్కృతులను సంహరించి సాధువులను కాపాడే విధానం అని చెప్పినట్లుగా దుర్జన వధ ప్రారంభకున్ అన్నాడు. అంటే ఇక ఆయన గారి కార్యం ఇక్కడి నుంచే ఆరంభం కాబోతుంది అన్నమాట. ఏదో అక్కడ జైల్లో చెరసాలల్లో జనించాడు, అక్కడి నుంచి నది దాటుకొని యశోదమ్మ గారి యొక్క ఒడిలోకి చేరుకున్నాడు. అట్లా ఉన్నటువంటి యొక్క స్వామి ఇక తన కార్యం దుర్జన వధ ప్రారంభకం, దుర్జనుల యొక్క వధ ప్రారంభించే విధానములు ఈమె గారితోనే తన పనిని ఆరంభం చేయబోతూ ఉన్నాడు. ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాలగోపాలుడు, ఆ బాలధ్వంసుని గుండు గెంటిడి వ్యసన్ బాలింత చందంబునన్ పాలిన్లన్ విషభూని వచ్చుట మదిన్ భావించి లో నవ్వుచున్ కాలున్ గేలు హెరుంగకున్న కర్ణిన్ కన్మోడ్చి గుర్రెట్టుచున్. ఆలోకేశ్వరుడా చరాచర విభుండా బాలగోపాలుడు, ఆలోకేశ్వరుడు సమస్త లోకాలకు అధినాయకుడే ఉన్నటువంటి యొక్క స్వామి చరాచర విభుండు, సమస్త చరాచరాత్మక విషమంతటికి కూడా ఆయనే మరి మూలతత్వం, ఈశ్వరుడు, సాక్షాత్ ఈశ్వరుడే ఈ రూపకంగా అవతరించినటువంటి విధానం కనుక మరి భగవంతుని యొక్క దివ్యత్వమును, భగవంతుని యొక్క సాకారత్వమును, భగవంతుని యొక్క లాలిత్యత్వమును ఎంత అద్భుతముగా వర్ణన చేసేటువంటి అంశముగా ఇక్కడ మనకి వచ్చేటువంటి యొక్క సన్నివేశం పోతన వధ అనేటువంటి యొక్క సన్నివేశములో మరి కథాంశములో భక్తి సంబంధమై ఉన్నటువంటి అంశము ఉంటుంది, జ్ఞాన సంబంధమై ఉన్న అంశము ఉంటుంది. రెండింటినీ మనం చూసినప్పుడే మన మనస్సు పరవశిస్తుంది, మన మనస్సు బ్రహ్మములో లయింపబడుతుంది. మనస్సు పరవశించడం కారణముగా భగవంతుని యందు భక్తి భావన పెంపొందింపబడుతుంది. మనస్సు లయం కావడం కారణముగా మనస్సు బ్రహ్మజ్ఞానాగ్నిలో శుద్ధమై బ్రహ్మమును చేరి మోక్షాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. రెండింటి యొక్క సముచ్చయముగా మహాత్ములు మనకి ఈ విషయాన్ని అందిస్తున్నటువంటి విషయము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.